అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ముగ్గు చూసేద్దాము. ముగ్గు అయితే ఈరోజు కొంచెం లైన్స్ వేసుకున్నానండి. అంటే నేను ఈ ముగ్గు ఏది వేసానో బార్డర్స్ కూడా అదే వేస్తూ ఉంటాను. దానికి రిలేటెడ్గానే ఏ ముగ్గు వేసినా కూడా. ఇంకైతే ఇంకా మోక్ష అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఈరోజు పూజిత అయితే స్కూల్కి వెళ్ళనింది. ఏదో హెడేక్గా ఉందంట. సరే అని పోనీలే పాపని వదిలేసాను. అంటే లేదంటే పంపించేదాన్ని. మరీ ఆ పాప ఎప్పుడు లీవ్ పెట్టడానికి ఇష్టపడదండి. సరేలే అనేసి వద్దనింది. ఇంకా బట్టలు అయితే మడతేసేసుకోవాలి కదండి. ఇంకా లేడీస్కి ఉతకడం, పిండడం, ఆరేయడం, ఏదో సినిమాలో ఆలీ చెప్పినట్టు ఆ ఉతుకు, ఆ ఆరే, ఆ పిండు అనేది మనకు కూడా ఇది అలవాటైపోయింది. కాకపోతే ఇప్పుడు ఉతికేది పిండేది లేదు కాబట్టి ఆరేసుకోవడం, మడతేసుకోవడమే ఒకటి మిగిలింది చాలా వరకు. కొంతమంది ఉతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, నేను కూడా ఉతుకుతానండి. ఎప్పుడు వాషింగ్ మిషన్ చెడిపోయినప్పుడు, ఏదైనా వైట్ బట్టలు ఉన్నప్పుడు ఉతుకుతుంటాను. అదేం ప్రాబ్లం లేదు. మామూలుగా జనరల్గా చెప్తున్నాను అంతే, జోక్ చేశాను. ఇంకైతే చూస్తున్నారు కదా, ఈ కూర్చుని మడతం పెట్టడం కంటే ఏ పనైనా కూడా నిలబడి చేస్తేనే ఈజీగా ఉంటుంది. నాకైతే ఈజీగా ఉంటుందండి. కూర్చునే చేస్తే కష్టంగా ఉంటుంది, నిలబడి చేస్తే ఈజీగా అయిపోతుంది కూడా. ఇంకైతే బట్టలు మడతేసాక మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఇది ఇంట్లో ప్రతిరోజు కాకపోయినా కూడా ప్రతిరోజు వేస్తే మంచిది, వాళ్ళ తీరికని ఓపికని బట్టి. లేదంటే మంగళ శుక్రవారాల్లో మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. దీనికి ఏమేం కావాలి అనేది వీడియోలో లాస్ట్ టైం చెప్తానని చెప్పాను, క్లారిటీగా చెప్పలేకపోయాను. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఫస్ట్ సాంబ్రాణి, అలాగే ఆవు పిడకలు, పచ్చకర్పూరం, నెయ్యి, గుగ్గిలం, ఈ 5 ఉంటే ఇంట్లో దారిద్ర్యం అనేది అస్సలు రాదండి. అంతేకాకుండా ఇంట్లో ప్రశాంతత కూడా కలుగుతుంది. ఎవరన్నా కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పోతుంది. ఇది అసంసంజీవన అంటే సాయంత్రం పూట కానీ లేదా తెల్లారితో కానీ వేసుకుంటే చాలా మంచిది. తెల్లారితో వేసుకుంటే అందరికీ విసుగొస్తుంది కాబట్టి అందరు వెళ్ళిపోయినాకే ఆ పని చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇంకైతే ఇంకా సాయంత్రం అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. ఎక్కడ బ్యాగులు అక్కడ పడేస్తారనమాట. ఏదో కొన్ని పుదీనా, ఏదో కొన్ని కొత్తిమీర, టీవీ కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నానమాట. ఈరోజు కిచెన్లో అయితే ఈ ముగ్గు వేసాను. ఇది నిన్నే పెట్టానండి. బయట ఉండింది ఈ చెట్టు అయితే. వంటింట్లో ఫ్రెష్ ఎయిర్ కోసం, అంటే ఫ్రెష్గా ఉంటుంది చూసి దానికి పచ్చగా అనేసి తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఆ కింద డబ్బా మోక్ష మూత పాలగొట్టేసి డబ్బా పాలగొట్టేసాడు. అందుకని మూత దీనికి ఉపయోగపడుతుంది, నీళ్ళు ఏమన్నా కింద పడినప్పుడు అనేసి. ఇంకైతే స్టవ్ కూడా ముగ్గులన్నీ చాలా టైం అయిపోయింది, అది ఎంత జిడ్డు పట్టేసిందని అవన్నీ తీసేసాను అనమాట. తీసి ఫ్రెష్గా కొత్త ముగ్గులు అయితే అంటించాలి, అవి కూడా తీసుకురావాలి. అలాగే ఈరోజు కొత్త లైటర్ కూడా కొనుక్కున్నాను. ఇది మధ్యలో స్టవ్ తెచ్చిన సెకండ్ డేనే ఊడిపోయిందండి. అలాంటిది తీసుకురావడానికి నిన్న మిక్సీ షాప్లో మిక్సీ రిపేర్ అయిపోయింది కదా, ఆ మిక్సీ షాప్లోనే అడిగితే ఇచ్చాడు. కానీ ఇది సెట్ అవ్వలేదు. మళ్ళా ఇది వెళ్ళి తీసుకురావాలి వేరేది. చూస్తున్నారు కదా, ఇదైతే ఇలాంటిది ఇమ్మంటే అది అన్నీ సరిపోద్దని చెప్పాడు. నేను అలాగే వచ్చేసాను. ఈవినింగ్ అన్నా వెళ్ళేసి తీసుకోవాలి. ఇంకా చూస్తున్న సారీ, ఇంకా ఈరోజు చపాతీ చేయమంది పూజిత. చపాతీ చేస్తానులే అని చెప్పాను. చపాతీ పిండి కలిపే ముందు ఇది తెచ్చి ఉల్లగడ్డలు అయితే ఉడకపెట్టేయాలి. ఆలు అంటారు, పొటాటోస్ అంటారు, మేమైతే ఉల్లగడ్డలు అంటాం. ఉల్లగడ్డ కూర బాగుంటుంది అనేసి ఉల్లగడ్డ కూర చపాతీ చేయమని చెప్పారు. సరే ఉల్లగడ్డలు ఉడకబెట్టేసాను అనమాట. ఈ ఉల్లగడ్డలు ఉడికే లోపల మనం చపాతీ పిండి కలుపుకోవచ్చు, లేదంటే ఆనియన్స్, టమాటాలు కూడా కట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా కూడా ఒకటే పని చాలాసేపు చేయకుండా ఒకటి ఆల్టర్నేట్గా చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే వంటింట్లోనే ఉండిపోతారు. అది వంట స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు వంటింట్లోనే ఉంటారండి. అలా కాకుండా అది పెట్టేసి ఇది అయిపోయే లోపల వేరే పని చేసుకుంటూ టైం సేవ్ చేసుకోవచ్చు. ఈజీగా కూడా అయిపోతుంది కాబట్టి ఒక పొటాటో వేయలేదు, ఉంటుందిలే అనేసి. ఇదైతే బుడ్డ జాడి అండి. నేను ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను దీన్ని. అప్పుడు 20 రూపీస్ ఈ జాడి. సాల్ట్ వేసుకోవచ్చు అని, క్యూట్గా ఉంటుందని చిన్నది తెచ్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి మూత పగిలిపోయింది, అంటే మూత కార్నర్లో పగిలిందనమాట. ఒక చిన్న పెచ్చులాగా ఊడిపోయింది. ఇంకా నేనైతే ఈ కర్రీకి 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు వేసుకుంటున్నాను. మరీ కారం అయితే ఎక్కువ ఉంటుంది. పచ్చిమిర్చి ఇవి ముదురాకు పచ్చిలో ఉండే పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా కారం ఎక్కువ ఉంటాయి, అవి చూసి వేసుకోండి. మొన్న మిక్సీ రిపేర్ అయిపోయింది కదా, మిక్సీ జార్ కూడా రిపేర్ అయిపోయింది. ఈ ఇల్లు చిందర వందరగా ఉంది. ఇప్పుడైతే పడుకునేటప్పుడు అంతా క్లీన్ చేసేసి పడుకునేస్తాను.
ఒక సీరియల్ చూస్తా ఆనియన్స్ టమాటాలు కట్ చేసేదనమాట. సీరియల్స్ కంటే నేను సినిమాలు ఎక్కువ చూస్తానండి. ఇంకా ఈ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. పొటాటోస్ బాగా ఉడకపెట్టేసుకున్నాం కదా, తర్వాత వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇది చాలామంది ఇట్లా చేయి పెట్టి చూస్తారండి. ఆయిల్ ఎట్లా నాకైతే తెలియదు అనమాట. నేనైతే ఆవాలేసి నూనె కాగిందో కొంచెం 5 మినిట్స్ అయినాక, ఒక 2-3 మినిట్స్ అయినాక ఇదైతే తెలుస్తుంది. కాబట్టి అది ఇట్లా చేయి పెట్టి చాలామంది చూస్తుంటారు, చాలా దగ్గర చూసాను కూడా నేను. అదైతే నాకు తెలీదు. ఇట్లా అయితే నేనైతే నూనె వేడెక్కింది మనకు తెలిసిపోద్ది కాబట్టి ఆవాలు వేసాక ఆనియన్స్ కరివేపాకు వేస్తే ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి బాగా ఎప్పుడు కూడా ఆనియన్స్ బాగా మగ్గాలంటే ముందుగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. మాకు వర్షం పడేటట్టుంది. ఉరుములు ఉరుములు రావట్లేదులేండి, మెరుపులు అయితే వస్తున్నాయి. కానీ ఈ విండోలో అయితే చాలా భలే గాలి వస్తుంది. మాకు స్టవ్ కూడా ఆరిపోతూ ఉంటుంది. అంత గాలి వచ్చినప్పుడు ఒక విండో అయితే క్లోజ్ చేసుకుంటాను. అప్పటికి గాలి అట్లా అట్లా వస్తుంది, కానీ ఫ్రెష్ భలే వస్తుందండి. గాలి అయితే చల్లగా బాగా వస్తుంది అసలుకి. ఇంకైతే ఈ విధంగా ఇవి మూత పెట్టేసి మగ్గే లోపల మనం సినిమా చూసుకోవచ్చు, లేదంటే ఉల్లగడ్డ తొక్కులు ఒలుచుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇవంతా అయిపోయినాక టమోటాస్ వేసేద్దాము. బాగా ఉడికిపోయినాయండి ఆనియన్స్ అవి. ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి రెండు కలిపేసి, ఇంకొక టిప్ అండి, టమాటాలు మగ్గాలంటే పసుపు పొడి వేయాలి. పసుపు పొడి చాలామంది పసుపు వేస్తారు. ఇవన్నీ చాలా తెలియని వాళ్ళ కోసం అండి. తెలిసిన వాళ్ళు ఉంటే మాకు తెలుసులే అంటారు. తెలియని వాళ్ళ కోసం అండి. ఆనియన్స్ మగ్గాలంటే ఫస్ట్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. టమాటాలు త్వరగా మగ్గాలంటే పసుపు పొడి వేసి మూత పెట్టేస్తే టమాటాలు కూడా మెత్తగా స్మాష్ అయిపోతాయి. ఈ విధంగా మొత్తం స్మాష్ అయిపోయినాక మనం ముందుగా ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉడకపెట్టేసి అవి వచ్చేసి వేసేసారంటే తర్వాత కారం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. అప్పుడే చపాతీలోకి కానీ పూరికి కానీ టేస్ట్ ఉంటుంది. ఇవి బాగా అయిపోయినాక కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసాక పచ్చివాసన పోయే వరకు కొంచెం వాటర్ వేసేసుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకోండి. ఇది బాగా మూత పెట్టేసామంటే ఈ ఈ లెవెల్కి వచ్చేస్తుంది. ఈ లెవెల్ దాటాక మనం గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో చపాతీలోకో అన్నంలోకో దేంట్లోకి తినేయడమే. చూస్తున్నారు కదా, కొత్తిమీర పడితేనే దాని కలర్ అయితే భలే మారిపోయింది. సూపర్గా ఉంటుందండి. కొత్తిమీరకి కూరలకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటో కానీ చాలా చాలా బాగుంటుంది. అది పడితే కానీ కూర చేయలేము, అసలు చూడలేము కూడా. ఇంకా లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది కూర అయితే. ఇంకా మీకు కావాలంటే దానికి మంచి కొంచెం యాడ్ అవ్వాలంటే కూర టేస్ట్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఒక ఉడికి అట్లా ఉడికిచ్చారంటే దించి అక్కడ పడేసేయండి, సూపర్ ఉంటుంది. ఇంకా చపాతీలో పూరి ఏదో చేసుకోండి. వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మాకు వర్షం పడితే డిష్ రాదండి. అంటే వర్షం పడితే సిగ్నల్స్ బ్రేక్ అవుతాయేమో, టీవీ రాదు. మాకు నెట్ లేదు కాబట్టి మేము డిష్ వస్తేనే ఇది చూడాలి. టాటా స్కై మాది. గాలి గాలి ఏం రావట్లేదు. ఇంకా కరెంట్ అయితే పోయింది కాబట్టి ఈ గ్యాప్లో ఏం చేశారంటే ఇది మమ్మీ ఇచ్చేద్దాం చాలా రోజులు చూస్తున్నారంట వాళ్ళు. ఈరోజు టైం సెట్ అయింది. ఫస్ట్ అందరూ టర్మరిక్తో చేస్తున్నారు కదా, అరే మనం కుంకుమతో చేస్తామరా ఎట్లా వస్తుందో చూద్దామనేసి కుంకుమతో చేసామండి. భలే ఉంది. వీడియోలో అట్టుంది కానీ నిజంగా అయితే చాలా చాలా బాగుండింది. తర్వాత వచ్చేసి సరే కుంకుమతో చేసాం కదా, తర్వాత పసుపుతో కూడా చేస్తాంరా అనేసి తర్వాత పసుపుతో కూడా చేసాము. పసుపుతో కంటే కుంకుమతోనే బాగా వచ్చిందండి. పసుపుతో చాలామంది ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సరే అది కొంచెం అది రాలేదు, వాడు సాటిస్ఫై అవ్వలేదు, మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు, మళ్ళీ వేసుకున్నాడు. చూస్తూనే ఉన్నారు కదా, వీళ్ళు ఏదో ఒక ఇవి ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇంట్లో కూర్చొని. కరెంటు పోయినప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయండి పిల్లలకి, ఎవరికి కూడా. ఇంతకుముందు అయితే మనం కరెంటు పోయినప్పుడు ఇది షాడో వేసుకొని చేతులతో రకరకాల ఇవి చేసుకునే వాళ్ళమి. ఇప్పుడు అవన్నీ ఎవరు చేయట్లేదు, ఫోన్ ఒకటి పట్టేసుకుంటున్నారు. మనం చెప్పినా వాళ్ళు వినరు కాబట్టి మనం ఏదో చూస్తూ పోతూ ఉంటాము. ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే కదండి. ఇంకైతే ఈ విధంగా పసుపు కుంకుమతో కూడా మళ్ళీ చేసుకున్నారు.
ఈ విధంగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కరెంటు పోయినప్పుడు. కరెంటు పోయిన కాసేపు బాగుంటుంది, ఎందుకంటే సరదాగా ఉంటారు కాబట్టి అన్నీ మానేసి హ్యాపీగా. ఈ విధంగా అయితే మన వ్లాగ్స్ చక్కగా చూస్తూ ఆదరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ వచ్చారు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదా ఒకసారి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే ఇంకో చిన్న టిప్ అండి, ప్రతిరోజు కూడా ఇళ్ళలో ఫ్లవర్స్ అనేవి ఉండవు కాబట్టి ఉన్న వాటితో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మందారాకులు ఇలా పెట్టేసి దాంట్లో మందార పువ్వు కానీ చామంతి పువ్వు రోస్ ఏదన్నా వేసుకోవచ్చు అండి. ఇదైతే నేను మా పక్కింట్లో చెట్టు ఉంది కాబట్టి కోసుకొచ్చుకున్నాను. మీరు అక్కడ ఏ ఫ్లవర్ అన్నా వాడుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఫ్లవర్స్ లేనప్పుడు. ఉంటే ఫ్లవర్సే పెట్టుకోండి. నేను మా ఇంట్లో ఫ్లవర్స్ లేవు, ఎవరికైనా యూజ్ అవుద్దని మాత్రమే పెట్టాను. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.